రాజకీయ యోగం కోసం నేతలు యాగాల్ని నమ్ముకుంటున్నారు. తెలంగాణ సీఎం యాగాల కారణంగానే ఊహించని విజయాన్ని దక్కించుకున్నారని ఇతర పార్టీల నేతల అభిప్రాయం. దీంతో కేసీఆర్ బాటలోనే ఏపీలోని అధికార ప్రతిపక్ష నేతలు నడుస్తూ ఉన్నారు. ఇందుకోసం కేసీఆర్ అనుసరించిన రాజకీయ వ్యూహాలతో పాటు ఆధ్యాత్మిక బాటను ఎంచుకుంటున్నారు. పెర్రి పవిత్ర సంగమం వద్ద ఏపీ సీఎం చంద్రబాబు శ్రీ పరమగురు శ్రీ శ్రీ వేణు దత్తాత్రేయ స్వామివారి పాదుక పూజ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు సమాచారం. పవిత్ర సంగమం వద్ద నిర్వహిస్తున్న ఈ పాదుక పూజ మహోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాజకీయ యోగం కోసం నేతలు యాగాలనే నమ్ముకుంటున్నారు. తెలంగాణ సీఎం యాగాల కారణంగానే ఊహించని విజయం దక్కిందని ఇతర పార్టీల నేతల అభిప్రాయం. దీంతో కేసీఆర్ బాటలోనే ఏపీలోని అధికార ప్రతిపక్ష నేతలు నడుస్తున్నారు. ఇందుకోసం కేసీఆర్ అనుసరించిన రాజకీయ వ్యూహాలతో పాటు ఆధ్యాత్మిక బాటను వారు ఎంచుకుంటున్నారు. వేణు దత్తాత్రేయాయ నమామి నమః. ఓం పార్లమెంట్ లో అసెంబ్లీలో ఉండేది మన ప్రజా వేణు దత్తాత్రేయాయ నమామి నమః. ఓం పార్లమెంట్ లో అసెంబ్లీలో ఉండేది మన ప్రజా వేణు దత్తాత్రేయ. పవిత్ర పెర్రి సంగమం వద్ద ఏపీ సీఎం చంద్రబాబు శ్రీ పరమగురువు శ్రీ శ్రీ వేణు దత్తాత్రేయ స్వామివారి పాదుకా పూజ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు సమాచారం. పవిత్ర సంగమం వద్ద నిర్వహిస్తున్న ఈ పాదుకా పూజ మహోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఓం పార్లమెంట్ లో అసెంబ్లీలో ఉండేది మన ప్రజా వేణు దత్తాత్రేయాయ నమామి నమః. ఓం పార్లమెంట్ లో అసెంబ్లీలో ఉండేది మన ప్రజా వేణు దత్తాత్రేయాయ నమామి నమః. ఓం పార్లమెంట్ లో అసెంబ్లీలో ఉండేది మన ప్రజా వేణు దత్తాత్రేయాయ నమామి నమః. ఓం పార్లమెంట్ లో చూస్తున్నాం. పవిత్ర పెర్రి సంగమం వద్ద ఏపీ సీఎం చంద్రబాబు శ్రీ పరమగురువు శ్రీ శ్రీ వేణు దత్తాత్రేయ స్వామివారి పాదుకా పూజ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు సమాచారం. పవిత్ర సంగమం వద్ద నిర్వహిస్తున్న పాదుకా పూజ మహోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. దత్తాత్రేయాయ నమామి నమః. ఓం పార్లమెంట్ లో అసెంబ్లీలో ఉండేది మన ప్రజా ఇక ఇదే అంశంపై తాజా సమాచారం అందించడానికి మా రిపోర్టర్ స్వరూప టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. స్వరూప, సీఎం చంద్రబాబు హాజరయ్యారా? ఎన్ని గంటలకు వస్తున్నారు? ఆల్రెడీ వచ్చారా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏమిటి? రమణబాబు, ప్రస్తుతం సీఎం వచ్చారు. అలాగే సీఎం ఇక్కడ పాదుకల పూజ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రామదూత ఆశ్రమానికి చెందిన స్వామీజీలంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాదుక పూజ నిర్వహించారు. అంతేకాకుండా ఆ పూజ అయిన తరువాత స్వామి రామదూత స్వామి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన అయితే మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇటువంటి యాగాలు చేయాలి అని కూడా స్వామీజీలకు సూచిస్తున్నారు. అయితే రాష్ట్రం ఎంతో కష్టాల్లో ఉన్నది. అటువంటి కష్టాల్లో కూడా ఎంతో ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని మరీ ముందుకు నడుస్తున్నాం. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా లోటు బడ్జెట్ లో ఉండి కూడా రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నాము. ఈ స్వామీజీల యాగ ఫలాల వల్లనే ఇంత ఆత్మస్థైర్యాన్ని నాకు వస్తూ ఉంది, ఆత్మ బలంతోనే ముందుకు నడుస్తూ ఉన్నానని కూడా ఆయన
ఇక్కడ భక్తులకు సూచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసిన ప్రాంగణంలో దాదాపు వేల మంది దంపతులు అయితే ఇక్కడ దాంపత్య వ్రతాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. భక్తి శ్రద్ధలతో దంపతులంతా కూడా ఎంతో వైభవంగా ఇక్కడ దాంపత్య వ్రతాన్ని నిర్వహిస్తున్నారు. రమణబాబు. ఓకే స్వరూప, థ్యాంక్ యూ.